బఠానీ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నానండి. పానీపూరి చేద్దాం అనుకుంటున్నానండి. ఆ కట్లెట్ కోసం బఠానీ తీసుకున్నాను. ఇవి చక్కగా నానపెట్టానండి. నానిపోయినవి వాష్ చేసేసాను. ఇప్పుడు ఇవి కుక్కర్లో వేసుకొని ఉడికిచ్చేసుకుందామండి. ఓకేనా? చక్కగా 1-2 విజిల్లు వచ్చినాయంటే చక్కగా మగ్గిపోతాయండి. ఓకే, బఠానీలు ఉడకడానికి కొంచెం వాటర్ పోస్తున్నానండి. ఓకే, వాటర్ పడతాయి బాగానే. వాటర్ వేస్తున్నాను. దీనిలోకి కొంచెం ఉప్పు అండి. ఓకే, ఉప్పు కూడా వేస్తున్నాను. ఇది ఒక విజిల్ రాణించుకుందాం అన్నాను కదా, విజిల్ రానిద్దామండి. దీనిలోకి ఆలు కూడా వేయాలి. ఆ ఆలు కూడా నేను దీనిలోనే వేసి ఉడకబెట్టేస్తానండి. ఓకే, ఆలు ఇవి చక్కగా క్లీన్ చేసి చెక్కు తీసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని తీసుకొచ్చానండి. ఇవి కూడా దీనిలో వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇంకా దీనిలోకి మిర్చి అండి. ఇది కూడా కొంచెం చిన్న చిన్న పీసెస్గా చేసి దీనిలో వేసేసుకుందామండి. ఓకేనా? ఇదిగోండి, మిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను కదా, ఇది కూడా మనం ఈ కుక్కర్లోకి వేసేసుకుందాం. ఇదిగోండి, అన్నీ వేసాను కదా, బఠానీ, ఆలు, ఉప్పు, మిర్చి. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కొంచెం విజిల్ పెట్టుకుందామండి. పొయ్యి మీద పెట్టుకొని విజిల్ రానిద్దాం. విజిల్ వచ్చేస్తే చక్కగా మగ్గిపోతుంది కదా, స్మాష్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ పొయ్యి మీద పెట్టేసుకుందామండి. కుక్కర్లో అన్నాను కదా, పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వస్తే బంద్ చేసేసుకుందామండి. ఓకే, విజిల్ చల్లారిపోయింది కండి, మూత తీసేసుకుందాం. వీటన్నింటినీ స్మాష్ చేసుకుందామండి. ఓకేనా? చేసి మళ్ళీ చూపిస్తాను. ఓకే, చూసారా ఎలా అయిపోయిందో? ఓకే, దీనిలోకి కొంచెం కారం వేసుకుందామండి. ఓకే, ఉప్పు చూసుకోండి, ఉప్పు చాలకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. కారం కూడా వేసేసినాక బాగా కలిపేసుకుందామండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీనిలో కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకుందాం. కట్లెట్కి అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? పానీపూరికి వాటర్. ఓకే, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు. ఓకే, ఇదిగోండి పానీపూరీస్. ఇప్పుడు ఇవి వేయించుకోవాలి. ఓకే, ఇవిగోండి పానీపూరి. చూసారా, పానీపూరి రెడీ అయిపోయింది. ఇల్లు వేస్తే చాలండి, పానీపూరి రెడీ అయిపోతుంది కదా. ఓకేనా? గప్ చిప్ అంటూ తినేయటమే వేడివేడిగా. ఓకే, ఆనియన్స్, కారపూస. ఓకే, అక్కడక్కడ తగలటానికి పానీపూరి. ఓకేనా? రెడీ. కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? ఇంకా వేడిగా స్పూన్ తీసుకొని స్పూన్తో తినడమే. ఓకే, ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బయట ఏదో 4, 5, 6, మహా అయితే ఒక 10 తింటాం, వచ్చేస్తాం అంతే కదా. ఇంట్లో మన ఇష్టం అండి, ఎంత తిన్నా సరే హెల్తీగా ఉండొచ్చు. ఓకే, కొత్తిమీర కూడా ఉంటే బాగుండేదండి, బట్ కొత్తిమీర లేదు. ఏం చేస్తాం? ఓకేనా?